అసలు సంక్రాంతి పండగ ఎందుకు జరుపుకుంటాం? సంక్రాంతి అంటే కేవలం గాలిపటాలు, పిండి వంటలు, భోగిమంటలు మాత్రమే కాదు. ఇది ప్రకృతితో మన జీవితం ఎంత బలంగా అనుసంధానమయ్యుందో గుర్తుచేసే రోజు. ఈ రోజుల సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే రోజులు పొడవవుతాయి, వెలుగు పెరుగుతుంది. మన పూర్వీకులు ఈ ఖగోళ మార్పును జీవిత మార్పుగా చూశారు. అందుకే దాన్ని పండుగగా మార్చారు. సంక్రాంతి రైతుకు చాలా ముఖ్యమైన సమయం. పంట చేతికి వచ్చిన తర్వాత భూమికి, నీటికి, సూర్యుడికి కృతజ్ఞత చెప్పే రోజు ఇది. భూమి ఇచ్చినదానికి భూమికే నమస్కరించే సంస్కృతి మనది. ఇళ్లముందు ముగ్గులు, వీధుల్లో పూలు, పిల్లల నవ్వులు ఇవి అలంకారాలు కాదు, కలిసి ఆనందంగా ఉండాలనే భావానికి గుర్తులు. గాలిపటాలెగురుతుంటే ఆడుకోవడంలో ఆనందం, ఆరోగ్యం, సమాజం కలిసి ఉండే శక్తి కనిపిస్తుంది. ఆడుకోవడంలో కూడా మన పూర్వీకులు అర్థాన్ని పెట్టారు. భూగిమంట దగ్గర పాతదాన్ని వదిలేస్తాం. వస్తువులు మాత్రమే కాదు, మనలోని అలసట, మనలోని నెగటివిటీ కూడా. అదే భోగి సందేశం. అందుకే సంక్రాంతి అంటే తీపి మాత్రమే కాదు, సమతుల్యత. ఆనందం మాత్రమే కాదు, కృతజ్ఞత. అసలు సంక్రాంతి పండుగ మనకు ఒకటే విషయం గుర్తుచేస్తుంది: వెలుగువైపు నడవమని. అదే సంక్రాంతి. ఇలాంటివి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే సనాతన ఇతిహాసాలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.